ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. తెలంగాణలో పెన్షన్దారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా భారీగా అనర్హులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఏకంగా 1.28 లక్షల మందికి పెన్షన్లు కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు అనర్హులను ఏరివేశారు. ఈ పెన్షన్ రద్దయిన వారిలో చనిపోయిన వారు, ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నారు. అయితే తొలగించిన 1.28 లక్షల పెన్షన్లలో 1.02 లక్షల పెన్షన్లు గ్రామాల్లో నివసించే వారివే కావడం గమనార్హం. మిగిలిన 26,000 పెన్షన్లు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు పాత పెన్షన్లు రద్దు చేయడమే కాకుండా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కూడా అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 48,000 మందిని ఎంపిక చేసి వారికి పెన్షన్లు అందించనున్నారు. ఇందులో వికలాంగులు, వితంతువులు ఉండగా వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే సమయంలో అనర్హులకు వెంటనే పెన్షన్లు రద్దు చేయాలని భావించి సమగ్ర పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ వెరిఫికేషన్లో భారీగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించి వాటిని కట్ చేశారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా భారం తగ్గనుంది. కొత్తగా పెన్షన్ల కోసం అర్హులైన వారికి పెన్షన్లు అందుతున్నాయి. దీంతో అర్హులైన లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారు.